శ్రీ బగళాముఖి పరాంబికాయే నమో నమః. అందరికీ కూడా శ్రీ అమ్మవారి అనుగ్రహం కలగాలి. ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, ఈరోజు వైశాఖ మాసంలో అమావాస్య శనివారం భరణి నక్షత్రం రావటం అనేది చాలా చాలా అరుదుగా వచ్చినటువంటి విశేషమైన పర్వదినం. అందులో శని భగవానుడికి సంబంధించిన జయంతి మహోత్సవ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతోంది. ఈరోజు శని భగవానుడి యొక్క విశేష స్థానాలు కొన్ని ఉన్నాయి. అందులో చాలా ముఖ్యంగా చెప్పేది శని మహారాష్ట్రలో ఉన్నటువంటి శని సింగణాపూర్. ఆ తర్వాత అదే స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రంలో ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్, అంటే ఒక రకంగా చెప్పాలంటే సెక్రటేరియట్ బ్యాక్ సైడు ఈ దేవాలయం ఉన్నది. అదే అద్భుతమైన దేవాలయం. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో మందపల్లి, ఎక్కడంటే రావులపాలెం దగ్గర, కొత్తపేట దగ్గర, అమలాపురం జిల్లా. ఈ 3 స్థానాలు శని భగవానుడికి సంబంధించిన విశేషమైన స్థానాలు. అయితే ఈరోజు మనం శనివారం రోజు అమావాస్య హోమానికి సంబంధించిన ఒక విశేషమైనటువంటి దివ్య అలంకారాన్ని మనం చూడబోతున్నాం. ఆ అలంకారం పేరు చెప్పాలంటే ఇప్పుడు పేరు చెప్పడం కాదు. అందులో శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరికి కూడా గోచార రీత్యా, జాతక రీత్యా అనేక కష్టాలు ఉంటున్నాయి, మంచి శుభాలు ఉంటున్నాయి. అంటే హెచ్చుతగ్గులు అందరికీ ఉంటాయి. 12 రాసుల వారికి కూడా కొంతమందికి ఏమో శుభస్థానాలు, కొంతమందికి మిశ్రమ స్థానాలు, కొంతమందికి కష్టమైనటువంటి స్థానాలు. అలాగే ఈ స్థానాలని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం అనేది మా పండితులు చెప్తుంటారు. అయితే ఈ సంవత్సరం అనేది చాలా ఉపయోగపడేటువంటి సంవత్సరం. అటువంటిది ఈ రోజున శ్రీ అమ్మవారికి విశేషమైనటువంటి శని భగవానుడికి సంబంధించిన దేవతలు, అధిష్టాన దేవతలు 3 ఉంటారు. ఒకటేమో కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మరి స్వామివారు పేరు చెప్పగానే మనమంతా గోవింద అంటాం. అలాగే 2వ అధిష్టానం ఆంజనేయ స్వామివారు, నమో ఆంజనేయ. అలాగే 3వ అధిష్టానం పరమేశ్వరుడు, ఓం నమ శివాయ. వీటికి తోడుగా అమ్మవారి శ్రీ శని భగవానుడికి సంబంధించి ఉడుదేవి, జ్యేష్ఠాదేవి 2 భార్యలు. ఆయనకి అధిదేవత, ప్రత్యధి దేవతలు యమధర్మరాజు, ప్రజాపతి బ్రహ్మ. అలాగే మరొక అధిష్టాన దేవత ధూమావతి మహాదేవి. ఇప్పుడు అమ్మవారి దేశం చూడండి. ఇప్పుడు అమ్మవారికి ధూమావతి మహాదేవి. శ్రీ అమ్మవారు వచ్చేసరికల్లా గృధ్ర వాహనం, అంటే కాకి వాహనంలో అమ్మవారు స్థిరాసనంగా ఉండి సమస్తమైనటువంటి శని దోషాలు ఏమైతే ఉంటున్నాయో, ఎవరికైతే ఉంటున్నాయో వారందరికీ కూడా అమ్మవారి దర్శన భాగ్యం చేతనే సకల విధమైనటువంటి కష్ట నష్టాలు, కష్టం వేరు, నష్టం వేరు. అందులో జన్మ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని, ద్వాదశ శని, రాహు శని, ఇటువంటి దోషాలన్నీ ఎన్నో ఉన్నాయి. అందులో ఏలినాటి శని కూడా అందులో ఒక భాగం. ఆయనకి శని భగవానుడికి ఇష్టమైనటువంటి రుద్రాక్షమాల ధరించింది ధూమావతి అమ్మవారు. అలాగే చేతిలో ఒక్కసారి గమనించండి, శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లటి నువ్వులు. అలాగే ఎటువంటి దృష్టి దోషం పరిహారం కావాలన్నా కూడా లవణం అంటే ఉప్పు, ఈ 2 కూడా ధరించింది. అలాగే చేతిలో శూర్పాసనం అంటే చేట పట్టుకొని మనకి ఎటువంటి దృష్టి దోషాలున్నా సరే మీరు నా దర్శనానికి రండి, నన్ను సేవించండి, మీకు ఏ విధమైనటువంటి దృష్టి దోషం లేకుండా నేను పరిహారం చేస్తాను అని చెప్పేసి ఆ అమ్మవారు శూర్పంగడు చేత పట్టుకొని మనందరికీ కూడా అభయహస్తంతో దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. అటువంటి దివ్య దర్శన భాగ్యంలో ఉండేటువంటి ధూమావతి మహాదేవి దర్శనం ఈరోజు అమావాస్య, శనివారం, భరణి నక్షత్రం, అలాగే వైశాఖ మాస శని జయంతి, ఇన్ని కలిసిన శుభ సమయంలో అమ్మవారు మనందరినీ కూడా సంపూర్ణ అనుగ్రహ శుభాశీస్సులు అందించాలని, అందరికీ కూడా సకల విధమైనటువంటి
శని దోషాలు పరిహారం కావాలని, అందరికీ కూడా సమస్త శుభాలు అనుగ్రహించాలని ఈ అమావాస్య రోజున అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాం. జై హో మాత, జయ హో జయ హో. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శన్యరిష్టేదు సంప్రాప్తే శని పూజాజ్జకారయేదు శని ధ్యానం ప్రవక్ష్యామి సర్వరోగ ఉపశాంతయే. అందువల్ల శని భగవాను ప్రార్థించిన, స్తోత్రం చేసిన, అమ్మవారిని దర్శించిన, శని భగవాన్ దర్శించిన సమస్తమైనటువంటి కష్ట నష్టాలు తొలగి సకల విధ శుభశాంతులతో వర్ధిల్లుతారు. అందులో సందేహం లేదు. ఇటువంటి దివ్యమైనటువంటి అలంకారంలో అమ్మవారు శని భగవాను యొక్క అనుగ్రహంతో మనందరినీ కూడా రక్షించడానికి, అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మవారిని దర్శించండి, సేవించండి. జయ హో మాత, జయ హో జయ హో.